హాయ్ మామ దండోరా. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక కాంట్రవర్సీ వల్ల రిజల్ట్ సైడ్ ట్రాక్ పట్టినా చూసిన వాళ్ళ వరకు మంచి సినిమా ప్లస్ అయితే తెచ్చుకుంది మామ. రీసెంట్గానే ఓటీటీలో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడే చూశాను మామ. చూసాక నాకు ఎలా అనిపించింది అనే మాట చెప్పక ముందు ఈ సినిమా గురించి ఒక విషయం చెప్పాలి మామ. ఈ సినిమా టీము హానెస్ట్గా ఒక అటెంప్ట్ చేసింది మామ. సినిమా మొదలైన ఫస్ట్ షాట్లోనే సినిమాలోకి తీసుకెళ్తూ లాస్ట్ షాట్తో ఆ ఫస్ట్ షాట్కి పే ఆఫ్ ఇస్తూ ఒక హానెస్ట్ అటెంప్ట్ని ఎటువంటి సైడ్ ట్రాక్స్ పట్టకుండా సినిమా తీస్తే ఎంతమంది థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు? ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఒక వర్గానికి కోపం వచ్చేలా చేస్తుంది, కానీ చెప్తాను. ఎప్పుడైనా ఒక కమర్షియల్ సినిమా ఆడితే రెగ్యులర్ సినిమా అని ట్రోల్ చేస్తారు. అలా కాదని ఒక కామెడీ సినిమా ఆడితే క్రింజ్ సినిమా అంటూ ట్రోల్ చేస్తారు. ఇలా ఒక్కొక్క జానర్ సినిమాని ఒక్కొక్క విధంగా పేరు పెట్టి మరి క్రింజ్ అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు ఒక వర్గం సోషల్ మీడియా బ్యాచ్. ఇంతకీ మీకేం కావాలరా అంటే కొత్త రకం సినిమాలు వస్తే మేము చూస్తాం అని అంటారు. ఇప్పుడు అలాంటి ఒక అటెంప్ట్ ఒక టీం చేస్తే ఈ సెల్ ఫోన్లో టైపులు కొడుతూ వరల్డ్ సినిమా మొత్తం నాకే తెలుసు అనుకునే రేంజ్లో బిల్డప్ ఇచ్చేసి వాళ్ళు ఎంతమంది టికెట్స్ తీసి థియేటర్లో ఈ సినిమాని చూశారు? మళ్ళీ ఇప్పుడు అబ్బే అది సేమ్ ఒక క్యాస్ట్ పాలిటిక్స్ బేస్డ్ సినిమా అండి, ఎందుకు చూడాలి అంటారు. మళ్ళీ వీళ్ళే ఆ వెట్రి మారనో మారి సెలవరాజో పారంజితో లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తే అబ్బబ్బా ఆహా ఓహో అంటూ పిసికేసుకుంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకంటే కొత్త రకం సినిమాలు తీయాలి? అవసరమే లేదు. హ్యాపీగా కమర్షియల్ సినిమాలు తీసుకోవడం బెటర్. అయినా మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళి టికెట్ తీయలేని వాళ్లకు కొత్త రకం సినిమా కావాలి అని అడిగే రైట్ లేదని నేను అంటానండి. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే నచ్చింది మామ, మంచి సినిమా, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమా. ఇందులో స్టార్సు, ఎక్స్ట్రా మసాలాలు, డీవియేషన్లు ఏ ఉండవు. పాత్రలు, వాటి చుట్టూ ఉన్న పరిస్థితులు, వాళ్ళ కష్టాలు, వాటిని దాటడానికి వాళ్ళు పడే పాట్లు, ఇలా రోజు మన జీవితంలో మనం చూసే ఎన్నో విషయాలు ఇందులో ప్రతి సీన్లో డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశారు మామ. పైకి ఇది కుల వ్యవస్థని ఎత్తి చూపే సినిమాలా కనిపించిన ప్రతి క్యారెక్టర్లో దాన్ని మించే సమస్యలు చాలా ఉన్నాయని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా మామ. శివాజీ గారిది ఒక సమస్య, నందు గారిది ఒక సమస్య, బిందు మాధవ్ గారిది ఇంకో సమస్య, నవదీప్ గారిది ఇంకో సమస్య. ఇలా ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రాబ్లమ్. వీటన్నిటిని కలిపే గోడ కులం. దీని చుట్టూ అల్లిన కథ ఒక దండోరా. అలా అని అంతా ప్రాపర్గా ఉంది అని చెప్పట్లేదు మామ. సినిమాలో చాలా సీన్స్ నిజానికి కల్పితానికి మధ్య కొట్టుకుంటాయి. కొన్ని సీన్స్ లాగుతున్నట్టుగా అనిపిస్తాయి, కానీ అల్టిమేట్గా ఆలోచించేలా చేస్తుంది సినిమా. ఇక స్టోరీ విషయానికి వస్తే శివాజీ గారు చనిపోతారు. అతను తన కులానికి చేసిన అన్యాయానికి ఆ కుల పెద్దలు తన శవాన్ని వాళ్ళ కుల సమాధుల్లో తన అంత్యక్రియ జరగడానికి ఒప్పుకోరు. ఎందుకో శివాజీ గారు చేసిన తప్పేంటి, తన కొడుకు కూడా ఎందుకు అతన్ని అసహించుకుంటున్నాడు, అసలు ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ మావ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా రైటింగ్ మావ చాలా పెద్ద ప్లస్ అని చెప్తాను. పేపర్ మీద ప్రతి పదం వర్కౌట్ అయ్యాయి. ఇక ఆ డైలాగ్స్ అయితే ప్రతి డైలాగు బాంబులా పేలాయి మావ, బాంబుల్లా పేలాయి. నెక్స్ట్ మ్యూజిక్ నీట్గా సినిమాకి ఏం కావాలో అది డెలివర్ చేసిందని చెప్తాను మావ. ఇక పర్ఫార్మెన్స్లో ప్రతి క్యారెక్టర్కి ప్లే చేసిన ప్రతి ఒక్కరూ 100% ఇచ్చారు అని హ్యాపీగా చెప్పొచ్చు. అందరూ ఈ సినిమాని నమ్మారు అని అనిపించింది చూశాక. నెక్స్ట్ విజువల్స్ కానీ ఎడిట్ కానీ సినిమాకి ఎలా ఉండాలో అలా అతికించినట్టు ఉన్నాయి మావ. ఇక డైరెక్టర్ గారు ఆయన ఏం చెప్పాలి, ఏం చూపించాలనుకున్నారో ఆ విషయంలో 100% సక్సెస్ అని చెప్తాను. గట్టిగా వినిపించే పేరు అవుతుంది మావ. ఇక మైనస్ల విషయానికి వస్తే నాకు మైనస్లు అంటూ పెద్ద కనిపించలేదు. బట్ బట్ ఎందుకో కొన్ని క్యారెక్టర్స్కి ప్రాపర్ ఎండింగ్ అంటూ ఉండదు మావ. నెక్స్ట్ సినిమాని నాన్ లీనియర్గా చెప్పాలి అనే ఆలోచన నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్రతి క్యారెక్టర్ని ఎంటర్ చేయటం, వాళ్ళ బ్యాక్ స్టోరీ చెప్పటం, ఇది నాకెందుకో కథను డైవర్ట్ చేస్తుందేమో అని అనిపించింది మామ. స్ట్రైట్గా పాయింట్ చెప్పేసినా బాగుంది అనిపించింది. సినిమాని ఎలా చెప్పినా వాళ్ళ చెప్పాలనుకున్న పాయింట్ వెళ్తుంది అని నా ఒపీనియన్. అంతే మామ. సినిమా అయితే నాకు నచ్చింది. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే అందరూ తప్పకుండా ఒకసారైనా చూడాల్సిన సినిమా. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఉన్నారు. సో అందరూ ఒకసారి చూడాల్సిన సినిమా. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తాను మామ. ఇంటర్వెల్ సీన్ కొంచెం చూడడానికి ఫ్యామిలీతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ హ్యాపీగా అందరూ కలిపి ఒక్కసారి అయితే చూడాల్సిన సినిమా. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.